వెల్కమ్ టు వ్యూ పాయింట్. మనకు రాత్రిపూట వెన్నెల కురిపించే చందమామ భూమి నుంచి నెమ్మదిగా దూరంగా జరిగిపోతున్నాడా? దీనివల్ల భూమిపై రోజు నిడివి పెరుగుతోందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడు ఏటా సుమారు 1.5 అంగుళాలు అంటే 3.8 సెంటీమీటర్ల చొప్పున భూమికి దూరం అవుతున్నాడని ఈ ప్రక్రియనే లూనార్ రిసెషన్ అని పిలుస్తారు. అయితే ఈ ప్రక్రియ వెనుక ఉన్న ప్రధాన కారణం భూమి చంద్రుడి మధ్య ఉండే గురుత్వాకర్షణ సంబంధం, దానివల్ల ఏర్పడే సముద్రపు ఆటుపోట్లే. లండన్కు చెందిన జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్థమ్ ప్రకారం చంద్రుడి ఆకర్షణ శక్తి సముద్రాల్లో ఆటుపోట్లను సృష్టిస్తోంది. భూమి తన అక్షం మీద వేగంగా తిరగడం వల్ల ఈ ఆటుపోట్ల ప్రభావం భూభ్రమణ వేగానికి ఒక బ్రేక్లా పనిచేసి దాని వేగాన్ని స్వల్పంగా తగ్గిస్తుంది. ఈ క్రమంలో బదిలీ అయిన శక్తితో చంద్రుడు తన కక్షలో కొంచెం పైకి నెట్టబడి భూమి నుంచి మరింత దూరంగా వెళ్తాడు. అయితే కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై రోజు నిడివి కేవలం 13 గంటల లోపే ఉండేది. చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండడమే దీనికి కారణం. ప్రస్తుతం ప్రతి శతాబ్దానికి రోజు నిడివి సుమారు 1.09 నుంచి 1.78 మిల్లీ సెకండ్ల చొప్పున పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ధృవాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టాలు పెరగడం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చంద్రుడిపై అమర్చిన రిఫ్లెక్టర్ల సాయంతో ఈ దూరాన్ని శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కొలుస్తున్నారు. అయితే ఈ మార్పు మన దైనందిన జీవితంలో గమనించలేనంతగా సూక్ష్మంగా ఉంటుంది. చంద్రుడు భూమిని పూర్తిగా వదిలి వెళ్ళే ప్రమాదం లేదని, కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యుడిలో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే భూమి చంద్ర వ్యవస్థలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.